త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ, పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు. రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. మా బీఆర్ఎస్ నుంచి వలసలు రాబోతా ఉన్నాయి. బీజేపీకి రాబోతున్నారు. రేపు గువ్వల బాలరాజు మా పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నాడు. అంటే ఈరోజు అనుకుంటాయి, రేపట బీజేపీ గువ్వల బాలరాజు జాయిన్ అవుతాడంట. అదే మిగతా చాలా మంది కూడా పక్షులు ఉన్నాయి, ఎగిరొచ్చే పక్షులు ఉన్నాయి. మా పార్టీలో జాయిన్ అవ్వడానికి మీ తలుపులు తెరిచే ఉన్నాం, ఇక మీ టూలెట్ బెడ్ పెట్టుకోరి అని చెప్పి రామచంద్రరావు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఒకటే జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి, కాళేశ్వరం కమిషన్ అని చెప్పి, లిక్కర్ స్కామ్ అని చెప్పి, ఫార్ములా ఈరీస్ అని చెప్పి రకరకాల కేసులు అయితే బీఆర్ఎస్ మీద ఉన్నాయి. ఇప్పటికైనా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, బయటకు వచ్చి ప్రజలు కూడా కలుస్తలేడు, కవితో పక్క తిరుగుబాటు చేస్తూ ఉంది. మరి ఈ సమయంలో బీజేపీతో చర్చలు జరుపుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంది, ఆ విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. అదేవిధంగా చూస్తుంటే ఇక్కడ కేటీఆర్ని పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అంటే బీఆర్ఎస్ అలా విలీనం అయితే బీజేపీ పూర్తి స్థాయిలో కేటీఆర్ని అధ్యక్షత చేసి ఆయనే సీఎం క్యాండిడేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తారు అని చెప్పి కొంత మాట్లాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ని గవర్నర్గా పంపిద్దామా అని ఆలోచన చేస్తున్నారు అన్నట్టు కొన్ని చర్చలు ఊహాగానాలు అయితే తెలుస్తా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే కేటీఆర్ పేపర్ కేటీఆర్ మాట్లాడుతూ అసలు మాకు ఏ పార్టీలో విలీనం చేసే అవసరం మాకు లేదు, బరాబరి తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఇది ఉద్యమ పార్టీ, మాకు అవసరమే లేదు, ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు పార్టీలోకి, అది పెద్ద విషయం కాదని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడాడు. అసలు ఏం జరుగుతుంది ఏందనేది మనం కూడా వేచి చూడాలి.